హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరూ నార్లు పోసుకొని కొంతమంది నాటు వేయడానికి కూడా సిద్ధమవుతుర్రు, కొంతమంది నాట్లు కూడా వేస్తుర్రు, ఇంకా కొంతమంది నాట్లు వేయడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది. కానీ మనం ఇందులో తెలుసుకోవాల్సిన విషయం చూసుకున్నట్టయితే ఎల్లినో ప్రభావం అనేది మనకు ఖచ్చితంగా ఇప్పుడు కనబడుతుంది. ఈ ఎల్లినో ప్రభావంతో చాలా వరకు కొన్ని జిల్లాలలో వర్షపాతం అనేది చాలా తక్కువగా మనకు పడడం జరిగింది, వర్షం అనేది. దీనివల్ల కొంతమంది రైతు సోదరులు నార్లు కూడా ఇంకా పోసుకోలేదు. ఇక వాతావరణం గురించి చూసుకున్నట్టయితే ఆగస్టు అంటే వచ్చే నెలలో ఇంకా వర్షాలు కూడా తక్కువ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. మీరు ఇప్పుడు నాటు వేసుకునే వారు కూడా మీ నీటి వసతి చూసుకొని మీరు నాటేసుకోండి. ఎందుకంటే నాటు వేసుకున్న తర్వాత మరియు మళ్ళా నీరు లేక మనకు పొలం గిట్లా డ్రై అయిందనుకో, ఎండిపోయిందనుకో ఇబ్బంది అవుతుంది, పెట్టుబడి కూడా మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నీటి వ్యవస్థ చూసుకొని వేసుకోర్రి. నాట్లు వేసేటప్పుడు ఆఖరి దమ్ములో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి, మరియు రెండవ దఫా ఎరువులు ఎలాంటివి వేసుకోవాలి, మరియు 30 రోజుల్లో కలుపు నివారణకు మనం ఎలాంటి హెర్బిసైడ్స్ వాడుకోవాలి. అంతేకాకుండా బొగి పురుగు మరియు ఆకు చుట్టు పురుగు కానీ లేకపోతే మనకు తెగుళ్ళు కూడా రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా మనము తెలియజేయడం జరుగుతుంది. మన రైతులు కానీ మరియు యువ రైతులు కానీ తప్పకుండా ఈ వీడియోను చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనము మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు మిగతా రాష్ట్రాల్లో మనకు వ్యవసాయం చేసే రైతు సోదరులకు కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ముందుగా నాట్లు వేయడానికి ముందు వేసుకోవాల్సిన ఎరువులు చూసుకున్నట్టయితే మనం వాటిని ఆఖరి దమ్ములో వేసుకోవాలా లేకపోతే నాటు వేసిన తర్వాత వేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ అనేది చాలామంది రైతు సోదరులకు ఉండడం జరుగుతుంది. మనము ఆఖరి దమ్ములో చూసుకున్నట్టయితే ఎరువులు చూసుకున్నట్టయితే మనకు డిఏపి, యూరియా, పొటాష్ అయితే వేయడం జరుగుతుంది. ఈ డిఏపి అనేది నిశ్చలంగా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు ఇబ్బంది అనేది లేదు. అది వేసిన తర్వాత కూడా అది వేసిన కాడనే తటస్థంగా ఉంటుంది కాబట్టి తర్వాత మనకు మొక్కకు నెమ్మదిగా ఎందుకంటే అందడం జరుగుతుంది. మరియు పొటాష్ కూడా ఇదే స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి అది కూడా కొంతవరకు మనకు ఇబ్బంది అనేది లేదు. కానీ యూరియా గురించి చూసుకున్నట్టయితే యూరియా మనకు అలా కాదు, నీటిలో మనకు వేసిన తర్వాత అది తొందరగా కరగడం జరుగుతుంది కాబట్టి మనకు అప్పటికి మొక్క అనేది ఏంటంటే మనకు ఎదుగుదల అనేది అంటే పికప్ అనేది ఉండదు. కాబట్టి మనం నాటేసిన తర్వాత కొత్త వేర్లు వచ్చి మొక్క కుదురుకోవడానికి ఒక వారం రోజుల సమయం అయితే పడుతుంది. అటువంటప్పుడు మీరు నాటు వేసిన తర్వాత వేసుకున్నా కానీ ఇబ్బంది అనేది ఏం లేదు. కానీ నాటు వేసిన తర్వాత ఖచ్చితంగా, ఎందుకంటే మనం డిఏపి అయితే ఖచ్చితంగా వేయాలి. డిఏపిలో మనకు భాస్వరం అనేది అధిక మొత్తంలో ఉండడం వల్ల మొక్కకు వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఈ వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయినప్పుడు పిలకలు కూడా బాగా రావడం జరుగుతుంది. అందుగురించి ఎందుకంటే మీరు ఖచ్చితంగా డిఏపి అయితే వాడుకోవాలి. ఈ ప్రథమ పోషకాలు మనం చూసుకున్నట్టయితే భాస్వరం కానీ లేకపోతే దాంతో సహా పొటాష్ కానీ, పొటాష్ కూడా మనము ఒక 25 కిలోలు ఖచ్చితంగా పొటాష్, 20 నుంచి 25 కిలోల పొటాష్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. మరియు యూరియా చూసుకున్నట్టయితే యూరియా కూడా మనకు ఒక 20 నుండి 25 కిలోల మనం యూరియా వాడుకున్నట్టయితే చాలా బాగా ఉండడం జరుగుతుంది. మనం ఈ ఆఖరి దమ్ములో ఎరువులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ మీకు పొటాష్ రేటు గిట్లా ఎక్కువ అనిపిస్తే
మనకు ఆర్గానిక్ పొటాష్ అనేది కూడా మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఆర్గానిక్ పొటాష్ అయినా కానీ మీరు కలుపుకొని చల్లుకోవచ్చు. ఈ ఆఖరి దమ్ములో అంటే మనకు ఫస్ట్ దఫా ఎరువులని మనం చెప్పుకోవడం జరుగుతుంది. వీటిని మనం ఖచ్చితంగా ఇందులో పొటాష్ అనేది ఖచ్చితంగా కలపాలి. పొటాష్ కలపడం వల్ల ఏంటంటే మొక్కకు రోగనిరోధక శక్తి అనేది చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. దానివల్ల మనకు కొంతవరకు చీడపీడలు కూడా రాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆర్గానిక్ పొటాష్ అయినా కానీ ఖచ్చితంగా కలుపుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే మనకు నాటు వేసిన తర్వాత 2 నుంచి 5 రోజుల్లోపు మనము గడ్డి మందు మనం చల్లుకోవాలనుకుంటే మనకు మార్కెట్ లోపల చాలా రకాల గడ్డి మందులు అయితే ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్టయితే మనము వేసుకోవడానికి ప్రెటిలాక్లోర్ కానీ లేకపోతే బూటాక్లోర్ కానీ ఇది ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఈ ఇసుక మనం ఒక 15 కిలోల ఇసుకలో కలిపి ఒక ఎకరానికి 500 ml మనం కలిపి పల్చగా నీరు పెట్టుకొని చల్లుకోవాలి. ఇది చల్లుకున్న తర్వాత నీటిని ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని మళ్ళల్లో నీరు ఇనికేదాకా మళ్ళీ నీరు పెట్టద్దు. అట్లా ఏది ఉంటే ఏమవుతుందంటే గడ్డి అనేది చాలా మంచిగా కంట్రోల్ కావడం జరుగుతుంది. మరియు ఇంకా మార్కెట్లో ఇంకా మా గడ్డి మందు చూసుకున్నట్టయితే మనకు కోటేవా వాళ్ళది కోరియన్ అని ఉండడం జరుగుతుంది. బూటాక్లోర్ మరియు పెనాక్సిసులం టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 800 ml మనము ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనకు ప్రీ ఎమర్జెన్సీ మరియు పోస్ట్ ఎమర్జెన్సీగా మనకు పనిచేయడం జరుగుతుంది. చాలా వరకు మన రైతు సోదరులు ఏంటంటే గడ్డి గురించి అంటే కలుపు నివారణ గురించి ప్రీ ఎమర్జెన్సీ గురించి అయితే ఎక్కువగా వెళ్ళండి. ఎందుకంటే ప్రీ ఎమర్జెన్సీ వల్ల మనకు మేలు ఏంటిదంటే ప్రీ ఎమర్జెన్సీ అంటే గడ్డి మొలవక ముందు మనము గడ్డి మందుకి ఇట్లా చల్లుకున్నట్టయితే మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది, గడ్డి అనేది కంట్రోల్లో ఉంటుంది. మనం పోస్ట్ ఎమర్జెన్సీకి ఇట్లా మనం పోయినట్టు అయినామనుకో మనకు మొక్క ఎదుగుదల అనేది తక్కువ ఉంటుంది, గడ్డి ఎదుగుదల అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇదైతే మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. మరియు గుళికల రూపంలో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లోపల మనకు గుళికలు కూడా దొరకడం జరుగుతుంది. ఈ గుళికలు చూసుకున్నట్టయితే మనకు పిఐ వాళ్ళది ల్యాండెక్స్ పవరు, ఇందులో టెక్నికల్ వచ్చేసి ప్రెటిలాక్లోరును బెన్సిల్ఫురాన్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. మరియు మనకు క్రిస్టల్ వాళ్ళది బెంటిలా కూడా ఉండడం జరుగుతుంది. మరియు ఇంకా చూసుకున్నట్లయితే నాగార్జున కంపెనీ వాళ్ళది ఎరేజ్ స్ట్రాంగ్, ఇది కూడా చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది. మరియు సినర్జీ వాళ్ళది శాండెక్స్ పవర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ గుళికలు కూడా మనం ఒక ఎకరానికి 4 కిలోలు ఇసుకలో కానీ లేకపోతే మీరు వట్టిగా చల్లేది ఉంటే వట్టిగా చల్లుకోవచ్చు, లేకపోతే ఇసుకలో కలిపి దీనికి కూడా మనం నీళ్లు పెట్టుకొని చల్లుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా వేరే టెక్నికల్ మనం చూసుకున్నట్టయితే ప్రెటిలాక్లోరును పైరెజో సల్ఫరాన్ టెక్నికల్ కలిగిన మన యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఎరోస్ కానీ లేకపోయేది ఉంటే మనకు స్వాల్ కంపెనీ వాళ్ళది స్వచ్ఛ కూడా మనకు మార్కెట్లో ఉండడం జరుగుతుంది. ఇవి కూడా చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది 2 నుంచి 5 రోజుల్లోపు మనం చల్లుకున్నట్టయితే గడ్డి సమర్థవంతంగా మనము కంట్రోల్ చేయడానికి మంచి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. మనం ప్రీ ఎమర్జెన్సీ చూసుకున్నట్టయితే ఈ కలుపు మందు అనేది మనం ముందుగా చల్లుకున్నట్టయితే మనం నాటేసిన తర్వాత 15 రోజుల దాకా మొక్కలతో పోటీపడి కలుపు మొక్కలు అనేది పెరగడం జరుగుతుంది. వీటిని మనం కంట్రోల్ చేయడానికి ప్రీ ఎమర్జెన్సీగా మనం వెళ్ళినట్టయితే మనకు చాలా వరకు ఈ కలుపు మొక్కలు అనేది రాకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇక నీటి యాజమాన్యం గిట్లా మనం చూసుకున్నట్టయితే నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనం నాటేసిన తర్వాత 30 రోజులు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు నాటేసిన తర్వాత నీరు అనేది ఒక 2 సెంటీమీటర్లు మందము నీరు ఉంచుకోవాలి. అంతకంటే ఎక్కువ నీరు ఉన్నాయనుకో ఖచ్చితంగా ప్రతి మళ్ళీ ఎక్కువ నీరు ఉంటే మాత్రం తీసేసుకోవాలి. మధ్య మధ్యలో కూడా ఖచ్చితంగా మళ్ళల్లో నీళ్లు చూసుకుంటూ మీరు అలా మెయింటైన్ చేసినట్టయితే వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది. పిలికలు కూడా
చాలా బాగా రావడం జరుగుతుంది. మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. 4G గ్రాన్యువల్స్ గురించి ఇట్లా మనం చూసుకున్నట్టయితే 4G గ్రాన్యువల్స్ అనేది ఖచ్చితంగా 8 నుంచి 10 రోజుల లోపే మనం జల్లుకోవాలి. అంతకంటే లేట్ అయ్యేది ఉంటే మనకు లార్వా ఉధృతి అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. ఈ లార్వా అనేది చాలా కీలకము. ఈ లార్వా దశ అనేది చాలా నష్టం చేస్తుంది. దీని తర్వాత కూడా మనకు మళ్ళీ పొట్ట దశ లోపల కూడా నష్టం అనేది కొంతవరకు ఉంటుంది. దానివల్ల తెల్లకంకి కూడా రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పిలక దశ లోపల ఈ లార్వా దశ అనేది ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ చేయడం వల్ల మనకు మొగి అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ టైం లోపల మీరు ఖచ్చితంగా 8 నుంచి 10 రోజులల్లా ఈ గ్రాన్యువల్స్ అనేది జల్లుకోవాలి. ఇందులో మనకు మంచి చాలా రకాల గ్రాన్యువల్స్ ఉన్నాయి. మంచి గ్రాన్యువల్స్ మనం చూసుకున్నట్టయితే ధనుక కంపెనీ వాళ్ళది మనకు కెల్డన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో టెక్నికల్ వచ్చేసి కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ ఉండడం జరుగుతుంది. ఒక ఎకరానికి 8 కిలోలు అయితే ఖచ్చితంగా చల్లుకోవాలి. మరియు ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది ఫటేరా అని ఉండడం జరుగుతుంది. ఇందులో క్లోరాంత్ర నీలిప్రోల్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 4 కిలోలు అయితే సరిపోతుంది. మరియు నెక్స్ట్ వచ్చేసి మనకు అదామా కంపెనీ వాళ్ళది బరోజ్ అని. ఇందులో ఒక పూట మనం టెక్నికల్ చూసుకున్నట్టయితే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ మరియు ఎమమెటిక్ బెంజైట్ అనే టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి చూసుకున్నట్టయితే 3 కిలోలు అయితే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నిచినో కంపెనీ వారిది షోరి అని కూడా ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 5 కిలోలు చల్లుకోవచ్చు. ఇవైతే మనకు ప్రాక్టికల్గా మనము చూసినాం కాబట్టి మొగి పురుగు ఉధృతిని చాలా వరకు ఎందుకంటే కంట్రోల్ చేస్తుంది లార్వాలను. వీటిని కూడా మీరు ఖచ్చితంగా ఇసుకలు కానీ లేకపోతే వట్టిగా కానీ లేకపోతే ఇసుకలు కానీ కలిపి చల్లుకోండి. యూరియాల ఎట్టి పరిస్థితుల్లోని కలిపి చల్లకండి. చాలా వరకు ఎందుకంటే అందరూ యూరియాలో కలిపి చల్లుకోవచ్చు అని అంటారు. అది తప్పు విషయం. యూరియాలో కలిపి చల్లుకోవద్దు. మరియు ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది రిజోనిక్స్ అని కూడా రావడం జరిగింది. అందులో కూడా టెక్నికల్ వచ్చేసి క్లోరాంత్ర నీలిప్రోల్ 5% ఉండడం జరిగింది. అది టాబ్లెట్ రూపంలో ఉండడం జరిగింది. ఇది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి రైతుకు కూడా చాలా ఈజీ, ఎందుకంటే చల్లుకోవడానికి కూడా చాలా ఈజీ, టాబ్లెట్ రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి 500 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇది కూడా మీరు వాడుకోవచ్చు. మరియు రెండవ దఫా ఎరువులు మనం చూసుకున్నట్టయితే నాటేసిన తర్వాత 15 నుండి 20 రోజులు అనేది ఎరువులు అనేది చాలా ముఖ్యం. ఈ టైం లోపల ఎరువులు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయొద్దు. లేట్ చేస్తే ఏంటంటే మనకు పిలకలు అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. ఇందులో మీరు చల్లుకోవాలనుకుంటే 20 20-20-0-13 లేకపోతే మీరు ఎన్పికే కాంప్లెక్స్ ఏంటంటే 14-35-14 కానీ లేకపోతే 3-17 కానీ ఒకవేళ ఎన్పికే కాంప్లెక్స్ కలిగినవి ఒకవేళ చల్లుకోవాలనుకుంటే అట్లా చల్లుకోవచ్చు. లేకపోయేది ఉంటే 20-20-0-13 ఒక బస్తా కానీ లేకపోతే యూరియా ఒక బస్తా. ఇందులో కూడా మళ్ళీ మనకు పొటాష్ అనేది ఖచ్చితంగా ఒక 15 నుండి 20 కిలోలు కలిపి చల్లుకోవాలి. పొటాష్ అనేది ఏంటంటే మొక్కకు రోగనిరోధక శక్తి అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఖచ్చితంగా కలుపుకోవడం వల్ల ఆ మొక్క ఎందుకంటే ఎదుగుదల లోపల కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి తెగుళ్ళు కూడా రాకుండా ఉండడం జరుగుతుంది. ఇందులోపట మనకు ప్రథమ పోషకాలలో మనం సూక్ష్మ పోషకాలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ పోషకాలు అనేది మనం కలిపి పొలంలో చల్లుకోవడం వల్ల ఎందుకంటే మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది మొత్తం ఆల్రెడీ లభించడం వల్ల మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది. దీనికోసం వచ్చేసి మనకు బయోవిటా కానీ లేకపోతే సాగరిక కానీ లేకపోతే సాగరిక గోల్డ్ కానీ ఇంకా చూసుకున్నట్టయితే కోరమండల్ వాళ్ళది నానో జైమ్ కానీ ఇలాంటి సీవీడు మనము కలిపి చల్లుకున్నట్టయితే ఇందులోపట మనకు హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ కూడా ఉండడం జరుగుతుంది. మొక్కకు కూడా పోషకాలు కూడా అందియడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించి టైం లోపల మనకు ఖచ్చితంగా మనం ఎరువులు అయితే చల్లుకున్నట్టయితే పిలకలు బాగా రావడం జరుగుతుంది. వేరు వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. మనము ఈ రెండవ దఫా మనము ఈ నాటేసిన తర్వాత ఇప్పుడు 15 నుంచి 20 రోజులల్లో మనం ఎరువులు చల్లుకున్న తర్వాత
కలుపు అనేది కూడా చాలా రావడం జరుగుతుంది. నీటి వ్యవస్థ కరెక్ట్ లేకపోయేది ఉంటే ఈ మనకు పోస్ట్ ఎమర్జెన్సీ మనము కలుపు నివారణ కోసం చూసుకున్నట్టయితే కలుపు నివారణ కోసం చాలా వరకు, ఎందుకంటే ఒకవేళ కూలీలు గిట్లా దొరికేది ఉంటే కూలీలతోటి మీరు కలుపు ఆల్రెడీ తీయించుకోవచ్చు. ఒకవేళ కూలీలు గిట్లా మనకు దొరకకపోయేది ఉంటే మార్కెట్ లోపల చాలా రకాల మందులు ఉన్నాయి, కానీ మంచి మందులు వచ్చేసి, ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే బేర్ కంపెనీ వాళ్ళది కౌన్సిల్ యాక్టివ్, ఇది ఒక ఎకరానికి 90 గ్రాములు, మరియు ఇందులో మనకు నామినీ గోల్డ్ బిస్పైరిబ్యాక్ సోడియం ఉంటుంది. ఇది ఒక 100 ml కలిపి మనము ప్రధాన పొలం అంటే మన పొలం లోపల మొత్తం నీరు మొత్తం తీసేసి మనం స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత మనము నీరు పెట్టుకోవాలి. ఈ 2 రోజుల తర్వాత నీరు పెట్టుకున్నాక నీరు ఎందుకంటే తగ్గకుండా మంచిగా చూసుకోవాలి. మనకు ఎంత మంచిగా ఆల్రెడీ నీరు మెయింటైన్ చేసినాం అనుకో, ఈ గడ్డి చనిపోయేంత వరకు మనం నీరు మెయింటైన్ చేసినట్టయితే గడ్డి సమర్థవంతంగా కంట్రోల్ కావడం జరుగుతుంది. ఇంకా మరో కలుపు మందు మనం చూసుకున్నట్టయితే వివయ, ఇందులో టెక్నికల్ చూసుకున్నట్టయితే పెనాక్సిసులం, సైహోలోపాస్ అనే టెక్నికల్ ఉండడం జరుగుతుంది. దీంతో సహా నామినీ గోల్డ్ కలిపి మనము స్ప్రే చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కానీ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత నీరు అనేది చాలా బాగుండాలి. నీరు ఎంత మంచిగా మనం మెయింటైన్ చేసి ఉంటే గడ్డి అనేది అంత మంచిగా చనిపోవడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే కోటేవ వాళ్ళది నోవిక్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. మరియు ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది నోవాలెక్ట్ అనేది కూడా, అది కూడా గడ్డి మందు అనేది పోస్ట్ ఎమర్జెన్సీగా బాగుంది. మరియు మనం చూసుకున్నట్టయితే అసెట్ కానీ లేకపోతే బసగ్రాన్ కానీ ఇలాంటి కలుపు మందులు అనేది మనకు చాలా మంచిగా పనిచేయడం జరుగుతుంది. మంచి కలుపు మందును మనము స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు కలుపు నివారణ బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా వరకు ఎందుకంటే ప్రీ ఎమర్జెన్సీగానే వెళ్ళండి. పోస్ట్ ఎమర్జెన్సీగా వెళ్ళడం వల్ల ఎందుకంటే కొంచెం మీకు మొక్క ఎదుగుదలలో కూడా కొంచెం ఎదుగుదల కూడా తగ్గడం జరుగుతుంది. ఇది కూడా మన రైతు సోదరులు కొంతవరకు గమనించాలి. ఆ తర్వాత మీరు స్ప్రే చేసుకుంటారు ఓకే, కానీ దానికి ముందు ఏంటంటే ఎదుగుదల అనేది కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రీ ఎమర్జెన్సీగా పోరి, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పోస్ట్ ఎమర్జెన్సీగా వెళ్ళండి. ఈ పోస్ట్ ఎమర్జెన్సీగా వెళ్ళినప్పుడు కూడా మనం చెప్పిన మందులు గిట్లా మీరు స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు మంచి కంట్రోల్ ఉండడం జరుగుతుంది. మరియు ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పిన విధంగా మీరు పాటించినట్లయితే మంచి పంట దిగుబడికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎందుకంటే మనము మొదటిగా మనం ఎలాంటి స్ప్రే చేసుకోవాలి, ఎలాంటి స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనం మొగి పురుగు నుంచి కానీ తెగుళ్ళ నుంచి కానీ చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ మనం త్వరలో వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరియు కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. చాలామందికి ఎందుకంటే ఉపయోగపడే వీడియో. థ్యాంక్ యూ.